పూర్వం అనంతగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి దేవానందుడు అనే మహారాజు ఉండేవాడు. ఆ రాజ్యంలో మహారాజు చెప్పిందే శాసనంగా భావించేవాళ్లు ప్రజలందరూ. అలాగే మహారాజుకి 4 పిల్లలు. తమ పిల్లలు ఆడుకుంటారని అడవి నుంచి ఒక కోతిని మరియు ఒక చిలుకని తీసుకుని వస్తాడు. అలా తీసుకుని వచ్చి పిల్లలని ఆడుకోమంటాడు. రోజు తమ పిల్లలు కోతితో మరియు చిలుకతో చాలా మంచిగా ఆడుకుంటారు. కోతి కూడా పిల్లల్ని మంచిగా ఆడిస్తుంది. అలాగే పక్షి కూడా ఆడిస్తుంది. పిల్లలు చాలా సంతోషంగా ఆడుకోసాగుతారు. పిల్లలందరూ కోతితోనే ఎక్కువగా ఆడుకోవడం వల్ల కోతికి చాలా గర్వము వస్తుంది. అలా పిల్లలందరూ కోతినే ఇష్టపడుతున్నారని చాలా గర్వంగా మరియు అహంకారంగా మారిపోతుంది. అలా తన అహంకారంతో పిల్లలందరినీ ఏడిపించసాగుతుంది. రోజు పిల్లలందరూ ఏడుస్తూనే ఉంటారు కోతి చేసే చేష్టలకి. కాని చిలుక మాత్రం పిల్లలు ఎప్పుడూ మంచిగా ఆడిస్తూనే ఉంటుంది. అలా అహంకారానికి గర్వానికి గురైన కోతి ఒకరోజు చిలక దగ్గరికి వచ్చి, నేను నిన్ను ఎలాగైనా ఈ రాజ్యం నుండి బయటికి పంపిస్తాను. ఎందుకంటే పిల్లలు అందరూ నన్ను ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ రాజ్యం నాది అంటూ నానా మాటలు అంటుంది. కాని చిలుక మాత్రం ఏమీ అనకుండా చూస్తూనే ఉంటుంది. అలా రచ్చరచ్చగా చేస్తున్న కోతిని చూస్తాడు మహారాజు. అది చూసి పిల్లలందరూ కోతి చేసే పనులకి ఏడుస్తున్నారని భావిస్తాడు. అప్పుడు కోతిని అడవిలో దింపి రమ్మని భటులకు చెబుతాడు మహారాజు. అలా భటులు సరే మహారాజా అని కోతిని అడవుల్లో దింపేస్తారు. అలా పక్షి పిల్లలు హాయిగా ఏ చింత లేకుండా సంతోషంగా కలిసిమెలిసి తమ రాజ్యంలో ఆడుకుంటారు. ఈ కథ ద్వారా ఎప్పుడైనా ఇతరుల పైన అహంకారం పనికిరాదని, అలానే గర్వానికి కూడా గురి కాకూడదని భావిస్తున్నాము. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.